మిత్రులందరికీ తెలంగాణ ఉద్యమాన్ని వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ రిసోర్స్ సెంటర్ నిర్వాహకులకి, ముఖ్యంగా వీరకుమార్ గారికి, తెలంగాణ డిపిఎస్ పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతకుముందు హెచ్ఎంటీ వారు దిశ దశ ప్రోగ్రాంలో ఇట్లే చాలా ప్రజా సంఘాలను, ప్రజలని, ప్రజలని కూడగట్టి ఒక చర్చను నిర్వహించడం జరిగింది. దాంతో తెలంగాణ ప్రాంతంలో ప్రజల యొక్క ఆకాంక్ష ఎంత బలమైందో ఒక మీడియా ద్వారా ఆ ఛానల్స్ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. అదే క్రమంలో ఇవాళ టీఆర్సీ సమాజంలో ఒక కీలక పాత్ర పోషించేటువంటి ఒక ఉపాధ్యాయ వర్గాన్ని ఒక తాటి మీదకి తీసుకొచ్చే ఒక సదాశయం కోసం ఒక ప్రయత్నం చేస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. తెలంగాణ ఉద్యమం తొలిమలి దశలో ఉపాధ్యాయుల యొక్క పాత్ర, ఉపాధ్యాయ సంఘాల పాత్ర, తెలంగాణ ఉద్యమానికి సంబంధించి తెలంగాణ ప్రాంతంలో అయితే తొలిదశ ఉద్యమైనటువంటి 69 జై తెలంగాణ ఉద్యమం కావచ్చు, ఆ తర్వాత 97లో వరంగల్ తెలంగాణ డిక్లరేషన్తో తెలంగాణ ప్రాంతంలో ప్రారంభమైనటువంటి మలిదశ తెలంగాణ ఉద్యమం కావచ్చు. వీటంతటి కూడా అంతకుముందు తెలంగాణ ప్రాంతంలో ప్రజలు నిజాం రాజరికానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి నేపథ్యం ఉంది. కేంద్ర మిలిటరీ ప్రభుత్వంతో పోరాడేటువంటి నేపథ్యం ఉంది. ఈ అన్ని నేపథ్యాల యొక్క స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమం ఇంకా కొనసాగుతూ ఉన్నది. ఆ లక్ష్యాన్ని సాధించే వరకు కూడా ఇది కొనసాగుతుందనేటువంటి ఒక నమ్మకం కూడా నాకు ఉంది.